అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుని సహాయం. అలాంటి క్లిష్ట సమయంలో గఫ్ఫాన్ తెగకు చెందిన నయీం బిన్ మసూద్ అనే ఓ అసామీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చాడు. ప్రవక్త అనుచరులు ఆశ్చర్యంతో ఆ కొత్త వ్యక్తి వైపు చూడసాగారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ దయ వల్ల నేను ముస్లిం అయ్యాను. అయితే నేను ఇస్లాం స్వీకరించిన సంగతి ఇంకా ఎవరికీ తెలియదు. అంచేత మీరు తలుచుకున్న విధంగా నన్ను వినియోగించుకోండి. మీ ఆజ్ఞ శిరసావహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడతను ఎంతో ఉత్సాహంతో. చాలా సంతోషం నయీం, మీరొక్కరే కదా ఈ పరిస్థితిలో. మీకు తోచినట్లు చేసి ఈ ఆపదను దూరం చేయండి. మీరేం చేయాలనుకున్నా దానికి నేను అనుమతినిస్తున్నాను అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నయీం బిన్ మసూద్ రజీ ఆ తర్వాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, శత్రువుల దుష్టయత్నాలను ఎలా ఒమ్ము చేయాలి, వారిని ఓడించడానికి నా వంతు ప్రయత్నం ఏమిటి, ఎలాంటి పథకం రూపొందించాలి, ఇలా అనేక విధాల ఆలోచించారు నయీం రజియల్లాహ్. చివరికి మెరుపు లాంటి ఒక ఉపాయం తట్టింది. మంచి పథకమే, కళ్ళు మెరిశాయి. వెంటనే ఆయన కార్యాచరణకు ఉపక్రమించిన బహు ఖురేజా యూదుల వాడకు దారి తీశారు. హజరత్ నయీం రజీకు బనూ ఖురేజా తెగలో మంచి పలుకుబడి ఉంది. ఆ తెగవాళ్లు నయీం సహచర్యం లభించడమే గొప్ప భాగ్యమని తలుస్తారు. అందువల్ల ఆయన ఆ వాడలో అడుగుపెట్టగానే బనూ ఖురేజా పెద్దలు ఎదురెళ్లి చిరునవ్వుతో స్వాగతమిచ్చారు. అతిథి గృహానికి తీసుకువెళ్లి రాచమర్యాదలు చేశారు. యోగక్షేమాలు విచారించి ప్రత్యేక ఆసనం మీద కూర్చోబెట్టారు. హజరత్ నయీం రజీ వారి ఆతిథ్యానికి గౌరవ మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత ఆయన దేశ పరిస్థితుల గురించి, వ్యాపార వ్యవహారాలను గురించి ఎంతో ఆసక్తికరమైన కబుర్లు చెప్పనారంభించారు. మరికొందరు పెద్దలు, చిరు పెద్దలు కూడా వచ్చి చుట్టూ గుమికూడారు. మాటామంతి అయ్యాక ఆయన అసలు విషయానికి వచ్చారు. మిత్రులారా, ఈ తెగతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు తెలుసు కదా. ప్రత్యేకించి మీ పట్ల నాకున్న ప్రేమాభిమానాలు వేరే చెప్పాలా? మొదటి బాణం సంధించారు ఆయన. అవునవును, ఆ సమయం మాకెందుకు తెలియదు. మీరు మొదటి నుంచి మాకు మంచి శ్రేయభిలాషులే, ముక్తకంఠంతో అన్నారు యూద నాయకులంతా. మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చేసుకున్న స్నేహ ఒప్పందం భంగపరిచి ఖురైష్ గఫ్ఫాన్ తెగలతో చేతులు కలిపారని విన్నాను. కానీ ఆ తెగల వాళ్ళు సుదీర్ఘ ముట్టడితో ఇప్పటికే బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మనం గెలిస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోతే అప్పుడేం చేస్తారు? ఖురేషీల మాత్రం చల్లగా జారుకుంటారు. మైదానంలో మీరు ఒంటరిగా మిగిలిపోతారు. చివరికి మీరొక్కరే ముస్లింలను ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఘోరమైన ప్రమాదంలో పడిపోతారు. ఇది వరకు బనూ ఖైనుజా, బనూ నజీర్ తెగలకు పట్టిన గతి మీకు తెలుసు. అందుకని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవ బాణం సంధించారు హజరత్ నయీం రజియల్లాహ్. అయితే ఇప్పుడేం చేయమంటారు? మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అన్నారు యూదు నాయకులు అతిదాగా. ఇప్పుడు ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది. మొదట వారి మనుషులు కొందరిని మీ దగ్గర తాకట్టు పెట్టమనండి. ఆ తర్వాత వారితో చేరిపోండి. ఆ మనుషులు కూడా ప్రముఖ వ్యక్తులై ఉండాలి. ఇలా అయితే మీకు తృప్తి ఉంటుంది. వారు కూడా మొహమ్మద్ని చంపే వరకు వెనక్కి తిరిగిపోయే మాటెత్తరు. హజరత్ నయీం రజీ ఇచ్చిన సలహా విని అందరూ సంతోషం వెలిబుచ్చారు. చాలా బాగుంది మీ అభిప్రాయం, మీ సలహా తప్పకుండా పాటిస్తాం అన్నారు అందరూ సంతోషం వెలిబుచ్చుతూ. మరి నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సుమా. అబ్బే, ఆ మాత్రం మాకు తెలియదటండి. అదంతా మేము చూసుకుంటాంగా, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నారు యూదు నాయకులు నయీం రజీని సాగనంపుతూ. నయీం ఎంత మంచివాడు, మన యోగక్షేమాలంటే ఎంత శ్రద్ధ, మన కోసం పని కట్టుకుని మరీ ఇంత దూరం వచ్చాడు. ఎంత ప్రేమ, ఎంత అభిమానం. మరికొందరు తెగ పొగుడుతూ నయీం రజీని వాడ వెలుపల దాకా సాగనంపారు. హజరత్ నయీం రజీ లోలోన సంతోషిస్తూ ఖురైష్ నాయకుడు అబూ సుఫియాన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అబూ సుఫియాన్తో పాటు మరికొందరు నాయకులు కూడా ఉన్నారు. నయీం రజీని చూడగానే వారంతా సాధారణంగా ఆహ్వానించారు. గురుస్ల ప్రశ్నలు అయ్యాక హజరత్ నయీం రజీ ఈ విషయాన్ని మెల్లగా బయటపెట్టారు. సోదరులారా, మీ పట్ల నాకున్న ప్రేమాభిమానాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను అన్నారు ఆయన. అరెరే, ఎంత మాట!
మీరు మా శ్రేయభిలాషులన్న సంగతి మాకు తెలియదటండి అన్నారు అబూ సుఫ్యాన్తో సహా కొందరు ఉన్నతాధికారులు. ఈ మధ్యనే నాకు సంగతి తెలిసింది. అది కాస్త మీ చెవిన పడేస్తే మీ శ్రేయభిలాషిగా నా బాధ్యత తీర్చుకున్నట్లవుతుందని వచ్చాను అన్నారు నయీం రజియల్లాహ్. అలాగా, ఏమిటా సంగతి అడిగారు అంతా ఒక్కసారిగా ఆత్రంతో. బనూ ఖురైజా తెగవాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చేసుకున్న ఒప్పందాన్ని భంగం చేసి పశ్చాత్తాపం చెందుతున్నారని విన్నాను చెప్పారు హజరత్ యూనుస్ రజియల్లాహ్. నిజమా అన్నారు ఖురైష్లు నిర్ఘాంతపోయి చూస్తూ. కానీ వారు అంతటితో ఊరుకోలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమతో పాత ఒప్పందానికి మళ్ళీ ఇష్టపడితే ఖురైష్ గఫ్వాన్ తెగలకు చెందిన కొందరు మనుషుల్ని అప్పగిస్తామని, ఆయన వారిని వధించే పగ తీర్చుకోవచ్చని ఆయన దగ్గరికి రాజీ ధోరణి విజ్ఞప్తిని కూడా పంపుకున్నారట. ఆ మనుషులు కూడా సాధారణ మనుషులు కాదట, ప్రముఖ వ్యక్తుల్ని అప్పగిస్తారట అన్నారు హజరత్ నయీం రజీ ఆఖరి బాణం సంధిస్తూ. ఎంత దుర్మార్గులు, ఎంత నమ్మక ద్రోహులు! కోపంతో చిందులు తొక్కారు ఖురైష్ నాయకులు. సోదరులారా, విన్నారు కదా, జాగ్రత్త. మీ శ్రేయస్సు కొరి చెప్తున్నాను. వారు ఎన్ని సాకులు చెప్పినా మీరు మాత్రం వారికి మీ మనుషుల్ని అప్పగించకండి. మర్చి కూడా అలా చేయకూడదు సుమా అన్నారు హజరత్ నయీం రజీ. ఇంకా దుర్మార్గుల దగ్గరికి మా మనుషుల్ని పంపిస్తామా? నిజంగా మీరు మా శ్రేయభిలాషులు. మీరే గనక ఈ సమయంలో ఈ వార్త తెలియచేసి ఆదుకోకపోతే మేమెంతో ప్రమాదంలో పడేవాళ్ళం. ఖురైషీయుల్లో కృతజ్ఞతాభావం తొంగి చూసింది. హజరత్ నయీం రజీ అక్కడి నుంచి బయలుదేరి గఫ్వాన్ తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఖురైషీల దగ్గర ఏ మాటలు అయితే చెప్పారో ఇక్కడ కూడా ఆయన అవే మాటలు చెప్పారు. ఈ మాటలు విని గఫ్వాన్ తెగ నాయకులు కూడా యూదుల్ని అసహించుకొని తర్వాత నయీం రజీని తమ శ్రేయభిలాషిగా భావించి శ్లాఘించారు. ఆ తర్వాత హజరత్ నయీం రజీ విజయోత్సాహంతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి తిరిగి వచ్చారు. తాను చేసి వచ్చిన పని గురించి ఆయనకు నివేదిక సమర్పించారు. నయీం రజీ మాటలకు అటు ఖురైష్ నాయకులు ఇటు గఫ్వాన్ నాయకులు ఉభయులు భయపడ్డారు. తక్షణమే ఉభయ తెగల నాయకులు సమావేశమయ్యారు. ఏమిటి వింత? మనం ఆశించిందేమిటి, జరిగిందేమిటి, ఇప్పుడేం చేయాలి? తీవ్రంగా ఆలోచించారు. దానిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అభిప్రాయం వెలిబుచ్చారు. చివరికి 2 తెగల నాయకులు వారి నిర్ణయానికి వచ్చారు. దాని ప్రకారం వెంటనే ఉభయ తెగల వాళ్ళు తమ నాయకులు కొందరిని చర్చల కోసం బనూ ఖురైజా యూదుల దగ్గరికి పంపించారు. ఈ ఉమ్మడి ప్రతినిధి వర్గం బనూ ఖురైజా తెగ దగ్గరికి పోయింది. వాళ్లను చూసి బనూ ఖురైజా యూదులు ఇదివరకటి ఉత్సాహం చూపలేదు. ఖురైష్ గఫ్వాన్ ప్రతినిధి వర్గం సభ్యులు యూదులు తలపెట్టిన విశ్వాసఘాతకానికి లోలోన కుట్టుకలాడిపోయారు. సోదరులారా, మేము ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఇంకా ఎక్కువ రోజులు ఉండటం కష్టం. ఈ సుదీర్ఘ ముట్టడితో మేము ఇప్పటికే చాలా విసిగిపోయాము. అంచేత ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయం జరగాలి. వీలైనంత త్వరగా మీరు వచ్చి మాతో చేరండి. మనమంతా కలిసి ఒకేసారి పెద్ద పట్టున ముస్లింల మీద దాడి చేద్దాం అన్నారు వారు. రేపు శనివారం కదా, శనివారం రోజు మేము యుద్ధం చేయలేము. మరో రోజు పెట్టుకున్నాం. కానీ ఒక విషయం, ఒకవేళ మొహమ్మద్ గెలిచేలా ఉంటే మాత్రం మీరు మమ్మల్ని విడనాడిపోమని హామీనివ్వాలి. దానికోసం మాకు నమ్మకం కలగడానికి మీ మనుషులు కొందరిని మా దగ్గర తాకట్టు పెట్టండి. ఆ తర్వాతే మేము మీతో సహకరించగలం అన్నారు యూదులు. ఈ మాట వినగానే ఖురైష్ గఫ్వాన్ తెగ వాళ్ళు నయీం చెప్పిన మాటల్లో ఎలాంటి సందేహం లేదని భావించారు. బనూ ఖురైజా యూదులు నిజంగా ఏదో మోసం తలపెట్టారని అనుమానిస్తూ అసాధ్యం, మీ దగ్గరికి మా వాళ్లను పంపే ప్రసక్తే లేదు అన్నారు వారు. వారి మాటలు విని బనూ ఖురైజా యూదులు కూడా నయీం చెప్పింది ముమ్మాటికి నిజమే అనుకున్నారు. అయితే మేము మీతో సహకరించే ప్రసక్తే లేదు అన్నారు వారు ప్రతినిధి వర్గంతో. ప్రతినిధి వర్గం మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ విధంగా హజరత్ నయీం రజీ పన్నిన యుద్ధతంత్రం ఫలించి శత్రువుల ఐక్య సంఘటన నిట్ట నిలువుగా చీలిపోయింది. ఈ సమాచారం ముస్లిం శిబిరంలో వెలుగురవ్వలు ఎదజల్లింది. నిరాశా నిస్పృహలు పటాపంచలైపోయాయి. వాడిన ముఖాలన్నీ ఒక్కసారిగా వికసించాయి. దైవానుగ్రహం పొంగి పొరిలింది. దైవదూతల దీవెనలు ప్రతిధ్వనించాయి. విజయ పతాకం రెపరెపలాడింది. అంతా ఆనందమయం, సర్వత్రా సంతృప్తికరం. మరునాడు దైవకారుణ్యం ధారాపాతంగా వర్షించింది. చూస్తూ ఉండగానే నీలాంబరంలో మిలమిలా మెరిసి నక్షత్రాలు చకచకా అంతర్ధానమయ్యాయి.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుని సహాయం. అలాంటి క్లిష్ట సమయంలో గఫ్వాన్ తెగకు చెందిన నయీం బిన్ మసూద్ అనే ఓ అసామీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చాడు. ప్రవక్త అనుచరులు ఆశ్చర్యంతో ఆ కొత్త వ్యక్తి వైపు చూడసాగారు. దైవప్రవక్త